Hello friends, very good morning. Welcome to 1st August Daily Hindu News Analysis. ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆగస్ట్ 1st హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తీసుకుని ఈ వీడియోలో మనం అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తాం. ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలి అని అనుకుంటే కనుక మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్ ఫ్రెండ్స్. ఈ యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ ఉంటుంది. మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత దేర్ వాజ్ ఏ కోర్స్ నేమ్డ్ ఫ్రీ పీడిఎఫ్స్ అని చెప్పేసి మనకు ఒక కోర్స్ అయితే కనుక ఉంటుంది. ఈ కోర్స్ నుంచి మీరు ఇవాళ సంబంధించినటువంటి క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని మీరు దాంట్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ రిఫరెన్స్ పర్పస్. Yes, let us start. So before starting, there was one more offer from the LTX classes friends. Mana LTX classes app lo ఉన్న అన్ని కోర్సెస్ మీద కూడా మనము ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద 20% ఆఫ్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ ఆఫర్ ఓన్లీ టిల్ 15th ఆగస్ట్ వరకు మాత్రమే మనకి ఈ యొక్క ఆఫర్ అనేటువంటిది మనకి వ్యాలిడ్ ఉంటుంది. సో దేర్ఫోర్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్ మీరు కాల్ చేసినట్లయితే కనుక మన యొక్క టీమ్ యూ కెన్ టేకప్ దిస్ ఎర్లీ బర్డ్ ఆఫర్ మీరైతే కనుక తీసుకోవచ్చు. ఓకే, ప్రతి చిన్న కోర్స్ మీద కూడా మీకు 20% ఆఫ్ అయితే అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్, లెట్ us స్టార్ట్. దేర్ వాజ్ ఏ స్మాల్ క్లారిఫికేషన్. ఏంటి అని అంటే కనుక మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ని ఫాలో అవుతున్నాము. సో చాలా ఎడిషన్స్ ఉంటాయండి. ఇంటర్నేషనల్ ఎడిషన్, హైదరాబాద్ ఎడిషన్, చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇఫ్ యూ కెన్ ఫాలో ద ఢిల్లీ ఎడిషన్, యూ కెన్ బీ ఇన్ సింక్ విత్ దిస్ పర్టికులర్ వీడియో. ఓకే, దెన్ లెట్ us స్టార్ట్ విత్ ద టుడేస్ అజెండా. అసలు ఈవేళ మనము ఏమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి, ఏం డిస్కస్ చేయాలి అనేటువంటిది ఎజెండా చూస్తాము. చూసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్లోకి మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. ఫస్ట్ వన్, ఇస్మాయిల్ హనియేహ్ ఆఫ్ హమాస్ కిల్డ్ ఇన్ ఇరాన్. ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి టాపిక్లో ఆ టాపిక్ మనం దీన్ని కవర్ చేయాలి. నెక్స్ట్ వన్, సెంటర్ ప్లాన్స్ స్ట్రిక్టర్ నార్మ్స్ ఫర్ ద డిసేబిలిటీ సర్టిఫికేట్స్, యాక్టివిస్ట్స్ ఫియర్ ఫ్రెష్ హర్డిల్స్. ఇది మనకి జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్, ఇంటర్వెన్షన్స్, ఇనిషియేటివ్స్ ఇవన్నీ కూడా అనమాట. ఆర్ అలాగనే వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అండర్లో కూడా మనం దీన్ని కవర్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ వన్, బిల్ టు రీప్లేస్ ద ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్ టేబుల్డ్ ఇన్ లోక్సభ ఎమిడ్ ద ప్రొటెస్ట్. ఇది మనకి జిఎస్ పేపర్ 2 పాలిటీ. సో దాంట్లో ఇంపార్టెంట్ యాక్ట్స్ పాస్డ్ బై ద పార్లమెంట్ అనే అండర్లో మనం దీన్ని కవర్ చేసుకుంటాము. దెన్ నెక్స్ట్ వన్, ప్రీతి సుదాన్ అపాయింటెడ్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ యూపీఎస్సి. జిఎస్ పేపర్ 2 పాలిటీ, కాన్స్టిట్యూషనల్ బాడీస్, దాంట్లో యూపీఎస్సి. కాన్స్టిట్యూషనల్ బాడీస్, దాంట్లో మనకి యూపీఎస్సి. సో దీనిలో ఈ టాపిక్ అండర్లో మనము ఈ ఆర్టికల్ని కవర్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ వన్, ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లార్జెస్ట్ మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ టు బిగిన్ దిస్ మంత్. ఇది మనకి జిఎస్ పేపర్ 3 డిఫెన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఈ యొక్క టాపిక్ని కవర్ చేస్తాము. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ వన్, గ్లోబల్ స్ట్రగుల్ ఫర్ ఏ పాండమిక్ ట్రీటీ. ఇది మనకి జిఎస్ పేపర్ 2 హెల్త్కి సంబంధించి వస్తుంది. అలాగే ఈవెన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఆర్ కన్వెన్షన్స్ ఆర్ ట్రీటీస్ అనే టాపిక్లో కూడా మనం దీన్ని కవర్ అయితే చేయొచ్చు అనమాట. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇన్ ద టుడేస్ వీడియో అండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. బట్ బిఫోర్ స్టార్టింగ్ వన్ మోర్ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్. మనకి సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో, ఇఫ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ గ్రాడ్యుయేషన్ అండ్ ఆర్ లేకపోతే మీరు వర్కింగ్ అండ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ద దిస్ థింగ్ లైక్ సివిల్ సర్వీసెస్ చేయాలి అని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే కనుక, సో దేర్ వాజ్ వన్ ఆపర్చునిటీ అండి. యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ అయితే మనకి రన్ అవుతున్నాయి. లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే కనుక మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో దట్ అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ టైం మీరు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క క్లాసెస్ని మీరు అటెండ్ చేయొచ్చు. దీని యొక్క ఫీ వచ్చేసి ఫ్రెండ్స్ 30,000 ఈజ్ బేసికల్లీ ద ఫీ. ఒకేసారి 30,000 పే చేయలేము అనుకున్నటువంటి వాళ్ళకి ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా పే చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్, అన్లైక్ ద అదర్ ఇన్స్టిట్యూట్స్. అండ్ ఈ యొక్క ఫీ వచ్చేసి మనకు ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 15th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక ఈ కోర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ గురించి మీరు తెలుసుకోవచ్చు.
అండ్ అలాగే ఇన్ కేస్ ఆఫ్లైన్ బ్యాచెస్, ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ అయితే కనుక మనకి ఆఫ్లైన్ @వైజాగ్లో మనకైతే కనుక కండక్ట్ చేస్తున్నామండి క్లాసెస్. లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే మనకు ఉంటుంది మీకు. సో ద జనరల్ స్టడీస్ ప్లస్ CSAT అయితే కవర్ చేయబడుతుంది. సో లైక్ 19 బుక్స్ కవరింగ్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఇంక్లూడెడ్, మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయబడుతుంది. ఇక్కడ మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 35,000 రూపీస్ ఫ్రెండ్స్. EMI 5,000 పర్ మంత్లో మీరు ఏంటి అని అంటే కనుక పే చేసుకోవచ్చు అనమాట. ఒకేసారి 35,000 పే చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే కనుక మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా మన యొక్క టీమ్ అడ్రస్ చేస్తారు. సో దట్ యూ కెన్ జాయిన్ ద రైట్ పాసిబుల్ కోర్స్ ఫర్ యూ. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఆర్టికల్ గురించి మనం మాట్లాడదాం. ఇస్మాయిల్ హనియేహ్ ఆఫ్ హమాస్ కిల్డ్ ఇన్ ఇరాన్. ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఇష్యూవే, జరుగుతున్నటువంటి ఇష్యూవే. మనకి ఇది దేనికి సంబంధించింది అని అంటే కనుక ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాలస్తైన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించింది. ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాలస్తైన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించినటువంటి విషయం అనమాట ఇది. సో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది ఈవేళ. సో హమాస్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ గ్రూప్ ఫ్రెండ్స్, యాజ్ దే ఆర్ కాలింగ్ ఇట్ ఇంపార్టెంట్ పొలిటికల్ గ్రూప్. ఓకే, ఈ పొలిటికల్ గ్రూప్ హమాస్ వీళ్ళు ఎక్కడ రూల్ చేస్తున్నారు అని అంటే గాజా అనేటువంటి గాజా స్ట్రిప్ని ఈ యొక్క హమాస్ అనేటువంటి వాళ్ళు అయితే కనుక రూల్ చేస్తున్నారు. ఈ యొక్క హమాస్ యొక్క చీఫ్ లేదా హమాస్ యొక్క లీడర్ ఇస్మాయిల్ హనియేహ్. ఈ యొక్క ఇస్మాయిల్ హనియేహ్ని మనకి ఏంటి అని అంటే కనుక సో చంపేయడం జరిగింది. హనియేహ్ సో అసాసినేటెడ్ అండి. సో హీ వాజ్ కిల్డ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద మిసైల్ అటాక్స్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఇజ్రాయిల్ వాళ్ళు ఇది చేయడం అయితే జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే దెర్ ఈజ్ ఎ వెరీ హైట్ అండ్ టెన్షన్. మొన్నటికి మొన్న హెజ్బొల్లా వాళ్ళు ఏంటి అని అంటే కనుక హెజ్బొల్లా అనేటువంటిది లెబనాన్ నుంచి అరౌండ్ ఇజ్రాయిల్ని ఒక 12 పీపుల్ని అయితే కనుక సో చంపడం జరిగింది. సో ఈ యొక్క వైలెన్స్ అనమాట, కంప్లీట్లీ వైలెన్స్కి ఇదవుతున్నటువంటి వెరీ వాలటైల్ రీజియన్ అయిపోయింది మనకి ఇప్పుడు ఈ రీజియన్ అంతా కూడా కంప్లీట్లీ. సో నవ్ ఇన్ రిటాలియేషన్, ఇన్ రివెంజ్ ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక సో ఇజ్రాయిల్ పీపుల్ ఈ యొక్క హమాస్ యొక్క లీడర్ ఇస్మాయిల్ హనియేహ్ని సో మనకి ఏంటి అని అంటే కనుక సో చంపేశారు. ఇక్కడ చూడండి, హనియేస్ కిల్లింగ్ కుడ్ ఆల్సో ప్రాంప్ట్ హమాస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద వార్ ఇన్ గాజా. ఓకే, ఇది మనకి ఏంటి అని అంటే రీజనల్ స్ట్రైక్కి స్ప్రెడ్ అయిపోయేటువంటి అవకాశాలు ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ మీరు మ్యాప్ చూసినట్లయితే కనుక మ్యాప్ చూడండి, ఇక్కడ ఇదిగో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద గాజా స్ట్రిప్ ఫ్రెండ్స్. ఇది మనకి గాజా స్ట్రిప్ అనమాట. ఈ పక్కనే మనకున్నది ఇజ్రాయిల్. ఈ యొక్క గాజా స్ట్రిప్ మనకి అండర్లో రూల్ చేసేటువంటి వాళ్ళే హమాస్ అంటారు. హమాస్ అనేటువంటిది ఒక పొలిటికల్ గ్రూపు. బట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి కంట్రీస్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా మనం వీటిని డెసిగ్నేట్ అయితే చేశారు. ఇక్కడ మనకున్నది ఇజ్రాయిల్ వచ్చేసి మనకి ఇక్కడ ఉందన్నమాట. ఓకే, సో దేర్ ఫోర్ ఇంకా మీరు క్లియర్గా షార్ట్లో మీరు చూసినట్లయితే కనుక చూడండి, సో మనకి ఇజ్రాయిల్ ఇక్కడ ఉంది, గాజా స్ట్రిప్ ఇది, లెబనాన్ ఇది, సిరియా, జోర్డాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వెస్ట్ బ్యాంక్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్లేసెస్. ఇప్పుడు మనకి పాలస్తీనియన్ టెరిటరీస్ అని చెప్పేసి వేటిల్ని అంటున్నారు అని అంటే కనుక గాజా స్ట్రిప్ ప్లస్ వెస్ట్ బ్యాంక్. గాజా స్ట్రిప్ ప్లస్ వెస్ట్ బ్యాంక్ టుగెదర్ కన్స్టిట్యూట్స్ ద పాలస్తీనియన్ టెరిటరీస్ అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. ఇక్కడ గాజా స్ట్రిప్లో మనకి రూల్ చేసేటువంటి వాళ్ళు హమాస్ అనేటువంటి వాళ్ళు రూల్ చేస్తున్నారు. ఈ యొక్క వెస్ట్ బ్యాంక్ని రూల్ చేసేటువంటి వాళ్ళు ఫతాహ్ అనేటువంటి వాళ్ళు రూల్ చేస్తున్నారు. ఇది నేను చాలాసార్లు చెప్పానండి. సో దోస్ స్టూడెంట్స్ లైక్ హూ హ్యావ్ అటెండెడ్ ద ఎర్లియర్ క్లాసెస్ సో విల్ ఫీల్ ఇట్ ఈస్ కంఫర్టబుల్, బట్ దోస్ స్టూడెంట్స్ హు ఆర్ కంప్లీట్లీ న్యూ ఓన్లీ వాచింగ్ టుడే యూ కెన్ నో అబౌట్ దిస్ పర్టికులర్ పాయింట్. ఇది మనకి మళ్ళీ న్యూస్లో వస్తూనే ఉంటాయి మనకి. ఓకేనా, హమాస్ ప్లస్ ఫతాహ్ అనేటువంటి వాళ్ళు 2 డిఫరెంట్ గ్రూప్స్ అనమాట. హమాస్ అనేటువంటి వాళ్ళు గాజాను రూల్ చేస్తుంటారు, వెస్ట్ బ్యాంక్ని రూల్ చేసేవాళ్ళు ఫతాహ్ని రూల్ చేసేవారు. ఇంతకుముందు ఓన్లీ ఫతాహ్ ఉండేది, ఆ తర్వాత వీళ్ళ నుంచి విడిపోయి ఈ హమాస్ అనేటువంటి గ్రూప్ అయితే ఫామ్ అయ్యారనమాట.
అయితే మొన్న ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనకి ఇప్పుడు ఏంటంటే ఈ హమాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫతాహ్ మళ్ళీ ఒక ఇంపార్టెంట్ డిక్లరేషన్ సైన్ చేసుకున్నారు. దట్ ఈజ్ నోన్ యాజ్ బీజింగ్ డిక్లరేషన్ అనమాట. బీజింగ్ డిక్లరేషన్ అని చెప్పేసి అయితే సైన్ చేసుకున్నారు. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ బీజింగ్ డిక్లరేషన్ ఏంటి అని అంటే కనుక వాట్ ఈజ్ పాలస్తీన్? పాలస్తీన్ అంటే ఇప్పుడు ఏంటి? సో వెస్ట్ బ్యాంక్ ప్లస్ హమాస్, వెస్ట్ బ్యాంక్ ప్లస్ గాజా కదా. సో ద గాజా స్ట్రిప్ ప్లస్ వెస్ట్ బ్యాంక్ ఈ టుగెదర్ కన్స్టిట్యూట్స్ పాలస్తీన్. ఇప్పుడు గాజా స్ట్రిప్ని రూల్ చేసే హమాస్కి లేదా వెస్ట్ బ్యాంక్ని రూల్ చేసే ఫతాహ్కి ఇద్దరికి కూడా కావాల్సింది ఒక యునైటెడ్ పాలస్తీనే. సో కాబట్టి ఎందుకు మనం విడివిడిగా ఫైట్ చేసి మనం ఎందుకు గొడవ ఆడుకోవడం? వాట్ వీ విల్ డూ ఈస్ లెట్ us sign an agreement, let us sign a declaration so that let us fight together for the Palestine against Israel. Against Israel మనం ఏంటి అని అంటే కనుక పాలస్తీనా గురించి మనం ఫైట్ చేద్దాం కలిసి అని చెప్పి కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ బీజింగ్ డిక్లరేషన్ అని చెప్పేసి అయితే సైన్ చేసుకున్నారండి. ఎవరెవరు? హమాస్ ప్లస్ ఫతాహ్. హమాస్ ఎక్కడ రూల్ చేస్తున్నారు? గాజా స్ట్రిప్లో. ఫతాహ్ ఎక్కడ? వెస్ట్ బ్యాంక్లో. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకి ఎవరు ఇక్కడ ఇస్మాయిల్ హనియేహ్ అనేవాళ్ళు? ఇస్మాయిల్ హనియేహ్ అనేవాళ్ళు ఈ యొక్క హమాస్ యొక్క అంటే గాజాని రూల్ చేసేటువంటి గ్రూప్ యొక్క లీడరు. సో ఈ ఎవరు చంపేశారు? ఇజ్రాయిల్ వాళ్ళు చంపేశారు. క్లియర్ రైట్. దీని మూలాన మనకి ఇప్పుడు ఏంటి అని అంటే ఈ రీజనల్ టెన్షన్స్ అనేటువంటివి ఇంకా పెరిగిపోతాయి అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ లెబనాన్లో ఉన్నటువంటి పొలిటికల్ ఈ మీరు గ్రూప్ పేరేంటి మనకి ఇక్కడ? హెజబొల్లా. హెజబొల్లా ఈజ్ ద లెబనాన్ బేస్డ్ గ్రూప్ అనమాట. ఇక్కడ ఇజ్రాయిల్ మీద అటాక్స్ని క్యారీ అవుట్ చేస్తూ ఉంటారు వీళ్ళు కూడా అంటే ఇన్ సపోర్ట్ ఆఫ్ గాజా విచ్ మీన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ హమాస్. క్లియర్? ఎస్. సో దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి మనకి పబ్లిష్ అయినటువంటిది. ఓకే, దెన్ లెట్ us go to the next one. సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, హమాస్ ఈజ్ ఏ పాలస్తీనియన్ పొలిటికల్ ఆర్మ్డ్ గ్రూప్ దట్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1987. 1987లో మనకి ఏంటి అని అంటే కనుక సో క్రియేట్ అయినటువంటి గ్రూపే ఈ యొక్క హమాస్ అనేటువంటిది. ఇట్ ఈస్ ఎ మిలిటెంట్ గ్రూప్ దట్ వాజ్ ఎమర్జ్డ్ యాజ్ ఎ రెసిస్టెన్స్ మూవ్మెంట్ అగెన్స్ట్ ద ఇజ్రాయిలీ ఆక్యుపేషన్. సో ఇజ్రాయిలీ పీపుల్ వీళ్ళు ఏంటి అని అంటే కనుక మనకి జూయిష్ సెటిల్మెంట్స్ అనేటువంటివి ఇల్లీగల్గా పాలస్తీనియన్ టెరిటరీస్లో ఆక్యుపై చేసేస్తున్నారు. ఇవన్నీ మా టెరిటరీస్ అని చెప్పేసి ఈ యొక్క ఇల్లీగల్ ఆక్యుపేషన్కి ఎగెనెస్ట్గా టు షో ద resistance towards it, a new armed group was formed and that is known as Hamas. A new armed group got formed and that is known as Hamas. The United States has designated the Hamas as a terrorist organization since the year 1997. 1997 నుంచి మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఈ యొక్క హమాస్ని వాళ్ళు పొలిటికల్ గ్రూప్ వాళ్ళు అని అనొచ్చు, బట్ వీ ట్రీట్ దెమ్ యాజ్ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పి వాళ్ళని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిజిగ్నేట్ అయితే చేయబడింది. అండ్ ఈవెన్ మెనీ అదర్ కంట్రీస్ లైక్ ఇంక్లూడింగ్ ఇజ్రాయిల్ అండ్ మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ సీ ఇట్ ఇన్ ద సేమ్ వే. అంటే మిగిలిన కంట్రీస్ కూడా లైక్ ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో ఈ యొక్క హమాస్ని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గానే మనకి ఏంటి అని అంటే కనుక చూస్తున్నాయి అని చెప్పడం అనమాట ఈ ఉద్దేశం. నవ్వు ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటి? ఇస్మాయిల్ హనియేహ్ హూ ఈజ్ ఎ హమాస్ లీడర్ వాజ్ కిల్డ్ ఇన్ అన్ ఎయిర్ స్ట్రైక్ ఇన్ ద టెహరాన్, ఇరాన్. సో టెహరాన్, ఇరాన్లో మనకి ఏంటి అని అంటే కనుక సో టెహరాన్ అయితే వెళ్ళారండి ఈ యొక్క హనియేహ్, ఇస్మాయిల్ హనియేహ్. సో ఎందుకు వెళ్ళారు? ఎస్టర్డేస్ క్లాస్లో చూసాం మనం. ఎందుకు వెళ్ళారు అని అంటే మనకి ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ సో ఓకేనా మసౌద్ పెజెష్కియాన్ నేను చూసాం కదండి. మసౌద్ పెజెష్కియాన్ యొక్క స్వేరింగ్ ఇన్ సెరమనీ జరిగింది ఎస్టర్డే. అందుకని చెప్పేసి మనకి నితిన్ గడ్కరీ కూడా మన ఇండియా నుంచి రిప్రజెంట్ చేయడానికి వెళ్ళారు. అలాగే ఈ యొక్క హమాస్ లీడర్ ఇస్మాయిల్ హనియేహ్ కూడా వెళ్ళడం జరిగిందనమాట అక్కడికి. సో నౌ దేర్ సో లైక్ ఏ ఎయిర్ స్ట్రైక్ వాజ్ కండక్టెడ్ అగెన్స్ట్ హిమ్. సో and in that air strike attack he got so killed in that particular attack anamata. So now this is basically that air strike attack is carried out by Israel. Okay, so these are the some important points you are expected to know from this particular article. ఒక్కసారి మనకు చూసినట్లయితే అసలు ఈ ఇష్యూ అంతా దేని గురించి? ఇజ్రాయిల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ గురించి.
ఇజ్రాయిల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్లో అసలు పాలస్తైన్ ఏంటి అసలు మ్యాప్లో చూసినట్లయితే కనుక మనకి సో ఇదిగో ఇజ్రాయిల్ ఎక్కడుంది అనేది అర్థమైంది. కానీ మరి మనకి అక్కడెక్కడ పాలస్తైన్ అనేటువంటిది కనిపించదు. బికాజ్ పాలస్తైన్ అనేటువంటిది ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఇంకా క్రియేట్ అయితే అవ్వలేదండి. పాలస్తైన్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే 2 టెరిటరీస్ని కలిపి డిస్ప్యూటెడ్ టెరిటరీస్ని రెండింటిని కలిపి మనకి పాలస్తైన్ అంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ వచ్చేసి గాజా స్ట్రిప్ అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి మనకి వెస్ట్ బ్యాంక్. ఈ 2 టెరిటరీస్ని కలిపి మనకి పాలస్తైన్ అంటారు. అయితే ఇక్కడ గాజా స్ట్రిప్లో చూడండి మరి 2 డిఫరెంట్ పీసెస్ ఆఫ్ ల్యాండ్ కదా ఇవి. గాజా స్ట్రిప్ వచ్చేసి ఇటువైపు ఉంది, వెస్ట్ బ్యాంక్ వచ్చేసి అటువైపు ఉంది. ఈ 2 పీసెస్ ఆఫ్ ల్యాండ్ని కలిపి మనం పాలస్తైన్ అంటాం. ఇక్కడ గాజా స్ట్రిప్లో ఎవరు రూల్ చేస్తున్నారు? హమాస్ అనేటువంటి వాళ్ళు రూల్ చేస్తున్నారు. మరి వెస్ట్ బ్యాంక్లో ఎవరు రూల్ చేస్తున్నారు? ఫతాహ్ అనేటువంటి వాళ్ళు రూల్ చేస్తున్నారు. సో గాజా స్ట్రిప్ ఈజ్ రూల్డ్ బై హమాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వెస్ట్ బ్యాంక్ ఈజ్ రూల్డ్ బై ఫతాహ్. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వచ్చేసి వీళ్ళిద్దరికీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సెపరేట్ అయితే అయిపోయారు. మనకి హమాస్ అనేటువంటి గ్రూప్ 1987లోనే మనకైతే ఫామ్ అవ్వడం జరిగింది. నౌ ద కాంటెక్స్ట్ ఈస్ మొన్న సో ద కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఏంటి అని అంటే కనుక ఈ హమాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫతాహ్ లెట్ us జాయిన్ టుగెదర్ అండ్ లెట్ us ఫైట్ టుగెదర్ అగెన్స్ట్ ద ఇజ్రాయిల్ అండ్ ఒక యునైటెడ్ పాలస్తైన్ గురించి మన ఇద్దరం కలిపి ఫైట్ చేద్దాము అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు? బీజింగ్ డిక్లరేషన్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఈ 2 గ్రూప్స్ కలిపి సైన్ చేసుకోవడం జరిగింది. నవ్ ఇప్పుడు విషయం ఏంటి ఇప్పుడు? సో ఇస్మాయిల్ హనియేహ్ అనేటువంటి పర్సనాలిటీ హీ వాజ్ ద లీడర్ ఆఫ్ హమాస్ అండ్ హీ విజిటెడ్ ద ఇరాన్ ఎందుకు వెళ్ళారు? ఎందుకు అని అంటే ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ సో ద మసౌద్ పెజేష్కియాన్ ఈ యొక్క మసౌద్ పెజేష్కియాన్ యొక్క స్వేరింగ్ ఇన్ సెరిమనీకి వెళ్ళడం అయితే కనుక జరిగింది. ఇక్కడ స్వేరింగ్ ఇన్ సెరిమనీలో వెళ్ళిన తర్వాత ఇక్కడ బికాస్ ఆఫ్ డ్యూ టు ఎన్ ఎయిర్ అటాక్ వాజ్ క్యారీడ్ అవుట్ అగెన్స్ట్ ద టార్గెటెడ్ బిల్డింగ్. సో అయితే ఏ బిల్డింగ్లో మనకి యొక్క పెజేష్కియాన్ ఉన్నారో మనకి ఆ బిల్డింగ్ని టార్గెట్ చేసి ఎయిర్ స్ట్రైక్ని అయితే కనుక కండక్ట్ చేశారు. సో ద బికాస్ ఆఫ్ దట్ మనకి ఏంటి అని అంటే కనుక దిస్ హమాస్ లీడర్ సో దట్ ఈస్ ఇస్మాయిల్ హనియేహ్ గాట్ కిల్డ్. సో నౌ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ మనకి ఏంటి అని అంటే కనుక ఇంకా రీజనల్ టెన్షన్స్ అనేటువంటివి ఇంకా పెరిగిపోతాయి మనకి. సో ఈ రీజియన్ యొక్క వాలటైలిటీ అనేటువంటిది మనకి ఇంకా పెరిగిపోతుంది. సో ద పీస్కి మనం ఏంటి అని అంటే ఆపోజిట్లో వెళ్ళిపోతున్నాం అనమాట మనం. సో దేర్ ఫోర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ నౌ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఈస్ లుకింగ్ ఎట్ ఇట్. సో దిస్ రీజియన్ షుడ్ బీ ఇన్ ఏ పీస్ఫుల్ వే. సో పీస్ఫుల్ వే అచీవ్ చేయాలి అని అంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ 2-state సొల్యూషన్ అనేటువంటిది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ప్రపోజ్ చేశారనమాట. ఏం ప్రపోజ్ చేశారు? 2-state సొల్యూషన్. వాట్ ఈస్ 2-state సొల్యూషన్? 2-state సొల్యూషన్ అంటే ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాలస్తైన్ యాజ్ 2 independent states will coexist side by side, okay, within a peaceful manner. That is what is the objective. That is what is the goal of the 2-state solution. ఎస్, ఇక్కడ మీకు గాజా స్ట్రిప్ అంటే ఏంటి, హమాస్ ఏంటి, ఫతాహ్ ఏంటి, బీజింగ్ డిక్లరేషన్ ఏంటి, అసలు ఎవరి హమాస్ లీడర్ ఎవరు, ఎవరిని చంపేశారు, ఎక్కడికి వెళ్ళారు, అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియాలండి. క్లియర్? ఎస్, లెట్ us go to that of the next article. Center is planning the stricter norms for the disability certificates. Activists fear fresh hurdle. ఓకే, సో మనకి ఏంటి అని అంటే కనుక డిజేబిలిటీ సర్టిఫికేట్ మొన్న ఈ పర్టికులర్ పర్సనాలిటీ పూజా కేత్కర్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక తన యొక్క డిజేబిలిటీ సర్టిఫికేట్ని ఫేక్ సర్టిఫికేట్ని అయితే కనుక ఫేక్ చేశారు అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే ఈ ఎలిగేషన్స్ ఇవి ఉండటం వల్ల మనకి ఏంటి అని అంటే నౌ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు హ్యావ్ ఏ మోర్ స్ట్రింజెంట్ కంట్రోల్ అనమాట. అంటే ఈ యొక్క డిజేబిలిటీ సర్టిఫికేట్ అప్టైన్ చేయడానికి ఇంకా స్ట్రింజెంట్ టైట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పెట్టడానికి సో ద గవర్నమెంట్ అయితే కనుక ప్లాన్ చేస్తోందండి. సో చూడండి, ఇన్ ఏ బిడ్ టు టైటన్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ అప్టైనింగ్ ఏ disability certificate, the union government has published the draft amendments to the rules. The proposed changes include mandatory identity proof, medical authority involvement, and a longer process comes in the wake of the row over the Pooja Ketkar, a dismissed IAS probationer accused of faking her disability certificate, among the other transgressions. Government sources told The Hindu that this controversy was among the factors considered while drafting the amendments. ఈ యొక్క అమెండ్మెంట్స్ డ్రాఫ్ట్ చేయడంలో బికాస్ ఆఫ్ దిస్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ సో దట్ ఈ యొక్క
డిజేబిలిటీ సర్టిఫికేట్ అనేటువంటిది ఇప్పుడు అప్టైన్ చేయడము బికాస్ ఆఫ్ దీస్ పర్టికులర్ న్యూ రూల్స్ విల్ బి లిటిల్ బిట్ డిఫికల్ట్. సో చూడండి, ద అమెండెడ్ రూల్స్ విల్ రిక్వైర్ ద పీపుల్ విత్ డిజేబిలిటీస్ టు మ్యాండేటరీలీ సబ్మిట్ ద ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ఏ ఫోటో నాట్ ఓల్డర్ దాన్ 6 months అండ్ అన్ ఆధార్ కార్డ్. సో ఓకే, ఇప్పుడు అమెండెడ్ రూల్స్ మనకి ఏంటి అని అంటే కనుక పీపుల్ విత్ డిజేబిలిటీస్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ టు సబ్మిట్ దర్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ సో విత్ ఏ ఫోటో ఆన్ ఇట్ నాట్ ఓల్డర్ దాన్ 6 months అయితే కనుక ఇవ్వాలన్నమాట. ద లేటెస్ట్ పిక్చర్ ఏదైతే ఉందో అది ఇవ్వడం చేయాలి. నెక్స్ట్ చూడండి, the draft amendments proposed that only medical authorities be considered competent to receive and process applications for disability certificates, further suggesting that the time taken to process each application should be increased from 1 to 3 months. సో ప్రాసెసింగ్ ద అప్లికేషన్ చేయడానికి కూడా మనకి ఏంటి అని అంటే 1 month నుంచి దీనికి ఏంటంటే 3 monthsని కూడా ఎక్స్టెండ్ చేసేయడం జరిగిందనమాట. సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ విల్ బి కేర్ఫుల్లీ స్క్రూటనైజ్డ్. సో ఇన్ సచ్ ఏ వే దట్ ఇంకెవరూ కూడా మనకి ఏంటి అని అంటే ఫేక్ డిజేబిలిటీ సర్టిఫికేట్ అప్టైన్ చేసేటువంటి అవకాశం లేకుండా. Experts and activists in the disability sector said that these proposed amendments will not do much to tackle the menace of fake disability certificates, which they argued was a result of a systemic corruption. Instead, they said the potential new rules will make it hard for genuine applications to get through the system. So మనకి ఏంటి అని అంటే ఇప్పుడు మనకి ఈ యొక్క యాక్టివిస్ట్స్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివిస్ట్స్ ఉంటారో వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే కనుక ఇలా ఇంత స్ట్రింజెంట్ ప్రొసీజర్స్ మనం పెట్టడం వల్ల ఇదేమి మనకి ఫేక్ డిజేబిలిటీ సర్టిఫికేట్ యొక్క మెనేస్ అనేటువంటిది మనకి తగ్గిపోదు. సో యాక్చువల్ జెన్యూన్ అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సఫర్ అవుతారు అట్ ద కాస్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. దీస్ అమెండ్మెంట్స్ టు ద రూల్స్ గవర్నింగ్ ద ఆర్పిడబ్ల్యూడి వర్ పబ్లిష్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఇన్ ద గెజెట్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ డ్రాఫ్ట్ అండ్ మేడ్ పబ్లిక్ ఆన్ వెన్స్డే ఫర్ అబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్. So the comments must be sent to so and so Vinit Singhal, Director, Department of within 30 days. In case ఒకవేళ మీకు ఏమైనా సజెషన్స్ ఏమైనా కానీ అబ్జెక్షన్స్ ఉంటాయి కదా, సో ద పీపుల్ దే కెన్ డూ ద these things అనమాట. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి దీస్ అమెండ్మెంట్స్ వుడ్ నాట్ హెల్ప్ కట్ ద కరప్షన్ దట్ లీడ్స్ టు ఫేక్ సర్టిఫికేట్స్. నో అమౌంట్ ఆఫ్ రూల్స్ మైట్ హెల్ప్ దిస్. ఇట్ విల్ ఓన్లీ మేక్ థింగ్స్ అన్నెసెసరీలీ కాంప్లెక్స్ అండ్ డిఫికల్ట్ ఫర్ జెన్యూన్ అప్లికెంట్స్ to obtain their disability certificates. He added that the color coding of unique disability identity cards was another redundant proposal that will most likely to add to hostility and harassment that is faced by people with disabilities. So there was another thing kadante, so that is known as color coding the unique disability identity cards, UDID cards anamata. Yes, this is what is the important article manaki aithe new stringent rules aithe kanaka now ippudu government aithe in place it is planning it so that in order to reduce the fake disability certificates yokka idini tagginchadaniki, so the government more and more increased scrutiny పెంచడానికి ఈ యొక్క న్యూ రూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందుకు గాను మనకి ఏంటంటే ఈ యొక్క ఇంపార్టెంట్ యాక్ట్కి అమెండ్మెంట్స్ చేశారు కదా, దట్ ఈస్ నోన్ యాజ్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016. ఈ యాక్ట్ గురించి మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి. చూడండి, ఫస్ట్ పాయింట్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ గురించి ఒక ఇంపార్టెంట్ కన్వెన్షన్ అయితే ఉందండి. ఆ యొక్క కన్వెన్షన్ మనకి ఏంటంటే కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. సో ఇండియా వీ హ్యావ్ రాటిఫైడ్ దిస్ పర్టికులర్ కన్వెన్షన్. మనమైతే కన్వెన్షన్ని రాటిఫై చేయడం అయితే జరిగింది, ఈ యొక్క యునైటెడ్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. సో ఓకే, ప్లీజ్ ట్రై టు మెన్షన్ మీ ఇన్ ద కమెంట్ బాక్స్ వెన్ డస్ దిస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ వాస్ అడాప్టెడ్. అది ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు మనకి పర్టికులర్ కన్వెన్షన్ని అనేటువంటిది నాకు కమెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి. అండ్ అలాగనే మరి ఈ యొక్క కన్వెన్షన్ ఎప్పుడైతే మనం వెళ్ళి సైన్ చేసుకుని వచ్చామో వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దిస్ convention in our country, right? So therefore parliament enacted an important legislation known as Rights of the Persons with Disabilities Act 2016. Rights of the Persons with Disabilities Act 2016 అనేటువంటి మనకి ఏంటి అని అంటే కనుక ఒక యాక్ట్ని, ఒక ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ని మనకి గవర్నమెంట్ అయితే కనుక ఎనెక్ట్ చేయడం జరిగింది. మరి ఇన్ దిస్ ఫేక్ డిజేబిలిటీ కాంట్రవర్సీ, సర్టిఫికేట్ కాంట్రవర్సీ వల్ల మనకి రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అవుతాయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి. అయితే ఎర్లియర్ మనకి మన కంట్రీలో పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ని ప్రొటెక్ట్ చేయడం గురించి ఉన్నటువంటి ఇంపార్టెంట్ లెజిస్లేషన్ ఏంటి అని అంటే కనుక పర్సన్స్ విత్
పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995 అని చెప్పేసి యాక్ట్ అయితే కనుక ఉంది. ఇప్పుడు ఈ 2016 యాక్ట్ ఏంటి అని అంటే కనుక ఆ యొక్క 1995 యాక్ట్ని రీప్లేస్ అయితే చేస్తుందన్నమాట. సో మళ్ళీ చెప్తున్నాను, మన కంట్రీలో ఉన్నటువంటి లెజిస్లేషన్ ఏంటి, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ని ప్రొటెక్ట్ చేయడానికి రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్. ఎప్పుడు సైన్ చేశారు? ఇది 2016లో సైన్ చేశారు. అసలు ఎందుకు మనం ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది? ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక కన్వెన్షన్ అయితే ఉంది పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఆ యొక్క కన్వెన్షన్ని మనం కూడా సైన్ చేసాం కాబట్టి, మనం కూడా రాటిఫై చేసాం కాబట్టి ఏంటి అంటే దాన్ని మన కంట్రీలో ఇంప్లిమెంట్ చేయడానికి, అలాగే మన కంట్రీలో పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివే మనకి రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016. ఈ యొక్క రైట్స్ ఆఫ్ ద పర్సన్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 దేన్ని రీప్లేస్ చేసింది? పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 1995 అనేటువంటి యాక్ట్ని రీప్లేస్ చేయడం జరిగింది. దెన్ దీంట్లో మనకి ఎర్లియర్ యాక్ట్లో అంటే 1995 యాక్ట్లో ఓన్లీ 7 డిజేబిలిటీస్ని మాత్రమే రికగ్నైజ్ చేశారండి. బట్ ఆ యొక్క డిజేబిలిటీస్ యొక్క కౌంట్ని మనకి ఏంటంటే ఇట్ నౌ ఇంక్రీజ్డ్ టు 21 డిజేబిలిటీస్ని గవర్నమెంట్ ఏంటంటే రికగ్నైజ్ అయితే చేసిందనమాట. ఇక్కడ మనకి ట్వీక్ చేస్తారు స్టేట్మెంట్ని ఏమని? సో ద రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ ఏం చేశారు అని అంటే కనుక 21 డిజేబిలిటీస్ నుంచి ఫోకస్డ్ అప్రోచ్ ఉండాలి అని చెప్పేసి 7 డిజేబిలిటీస్కి తీసుకొచ్చారు. నౌ 7 డిజేబిలిటీస్ వర్ రికగ్నైజ్డ్ అండర్ దిస్ యాక్ట్ అంటారు. అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్. 7 డిజేబిలిటీస్ నుంచి మనకి 21 డిజేబిలిటీస్ని మనకి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇంక్రీజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో దట్ మోర్ అండ్ మోర్ పీపుల్ విత్ దీస్ న్యూ డిజేబిలిటీస్ విల్ బి కవర్డ్. అంతే కదా. సో ఎప్పుడైతే మనకి డిజేబిలిటీస్ యొక్క మోర్ అండ్ మోర్ వర్ రికగ్నైజ్డ్, దెన్ మోర్ అండ్ మోర్ పీపుల్ అయితే కనుక దీని అండర్లో మనకి కవరేజ్ అయితే అవుతుంది. వాళ్ళకి రిజర్వేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో లేకపోతే రిజర్వేషన్స్ సో జాబ్స్లో మనం ప్రొవైడ్ చేయడానికి, ఎక్కువ మందికి ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్లైండ్నెస్, లో విజన్, సెరిబ్రల్ పాల్సీ, మెంటల్ ఇల్నెస్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే సో ద డిజేబిలిటీస్ దట్ ఆర్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్. సో వాళ్ళకి ఈ యొక్క డిజేబిలిటీ సర్టిఫికేట్ అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటోంది? ఈ యొక్క డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వాలి అని అంటే నౌ ద రూల్స్ హ్యావ్ బీన్ చేంజ్డ్. సో ఇప్పుడు స్ట్రింజెంట్ రూల్స్ని తీసుకురావడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ విల్ బీ సో సీరియస్లీ స్క్రూటనైజ్డ్ బై ద గవర్నమెంట్ అండ్ దెన్ only this disability certificate will be issued. Okay, so this was the next important thing manaki. So the piece of legislation మనకి గవర్నమెంట్ అయితే తీసుకురావడం జరిగింది. Now let us go to the next one. Bill to replace Aircraft Act tabled in the Lok Sabha amid the protests. So now amid the protests మనకి ఏంటి అని అంటే కనుక లోక్ సభలో మనకి న్యూ బిల్ అయితే కనుక తీసుకొచ్చారండి. సో దాట్ బిల్ నేమ్ ఈజ్ ది భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్. ఓకే, భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్ 2024 అని చెప్పేసి మనకి బిల్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ బిల్ మనకి ఏంటి అని అంటే కనుక ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934ని రీప్లేస్ చేస్తుంది. సో మన కంట్రీలో దేర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ లెజిస్లేషన్ కాల్డ్ యాజ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934. ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934ని తీసుకుని వచ్చి మనం ఏంటంటే దాన్ని రీప్లేస్ చేస్తూ ఈ యొక్క భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్ 2024 అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఈ బిల్లుని రీసెంట్గా లోక్సభలో ఇంట్రడ్యూస్ అయితే చేశారండి. వన్స్ ఇట్ ఈస్ పాస్డ్ ఇన్ లోక్సభ దెన్ ఇట్ విల్ బి మూవ్ టు దట్ ఆఫ్ ద రాజ్యసభ. అండ్ వన్స్ రాజ్యసభలో కూడా మనకి క్లియర్ అయిపోయిన తర్వాత దెన్ ఇట్ విల్ గో టు ద ప్రెసిడెంట్స్ అసెంట్ అండర్ ఆర్టికల్ నెంబర్ 111 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, సో ద ప్రెసిడెంట్ కూడా మనకి ఏంటి అంటే ఈ బిల్కి అసెంట్ ఇచ్చిన తర్వాత బిల్ అనేది మనకి అఫీషియల్ గెజెట్లో పబ్లిష్ చేస్తే ఇట్ విల్ బికమ్ ఎన్ యాక్ట్. ఎస్, సో యాక్ట్ పేరేంటి? భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్ 2024. ఇది దేన్ని రీప్లేస్ చేస్తుంది? ఎయిర్ క్రాఫ్ట్స్ యాక్ట్ 1934ని మనకి రీప్లేస్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ హైలైట్స్ ఆఫ్ ద భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్ 2024 ఆర్ యాక్ట్ 2024కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏమేంటి అని చెప్పేసి అడగచ్చు, బోత్ ఇన్ ద ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. ఈ ఫస్ట్ ఇంపార్టెంట్ రాయాల్సిన పాయింట్ ఏంటంటే కనుక ఇది మనకి ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934 అనేటువంటి యాక్ట్ని రీప్లేస్ చేస్తుంది అని చెప్పి రాయాలి. సెకండ్ వన్ చూడండి. So the bill now has given the more powers to central government to make the rules regarding the designing of an aircraft. So now this bill has given the more powers
to the central government to make the rules regarding the designing, manufacturing, maintenance, possession, usage, sale, export or import of any aircraft. అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ కానివ్వండి లేదా క్లాస్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానివ్వండి, ఏవైనా కూడా వాటికి సంబంధించినటువంటి డిజైనింగ్ రిలేటెడ్ మ్యాటర్స్, మ్యానుఫ్యాక్చర్ రిలేటెడ్ మ్యాటర్స్, మెయింటెనెన్స్, పొసెషన్, సేలు, ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ చేసుకోవటం, ఇంపోర్ట్, అన్ని రిలేటెడ్ మ్యాటర్స్ గురించి కూడా now the central government will frame the rules as per this particular bill anamata. So the bill is giving more powers to that of the central government to do all these aspects. Similarly, the bill is also aimed to empower the government to make the rules for investigation of any air accident or incident. ఏది ఎయిర్ యాక్సిడెంట్ కానివ్వండి, ఇన్సిడెంట్ కానీ జరిగినప్పుడు కూడా వాటికి సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ఫ్రేమ్ చేసే విధంగా దానికి పవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అసలు ఈ బిల్ ఎవరెవరికి అంటే, దిస్ బిల్ ఎక్స్టెండ్స్ టు ద హోల్ ఆఫ్ ఇండియా అండి. మొత్తం భారతదేశం మొత్తం అయితే అప్లై అవుతుంది. అండ్ అప్లైస్ టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా వేరెవర్ దే మే బి. సిటిజన్స్ ఆఫ్ ఇండియా వేరెవర్ దే బి, వాళ్ళు ఎక్కడున్నారన్నది ఇర్రెలవెంట్. ఇట్ విల్ అప్లై టు దట్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అండ్ ద ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ద పర్సన్స్ ఆన్ ద ఎయిర్ క్రాఫ్ట్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా వేరెవర్ దే మే బి. ఓకేనా, ఒకవేళ మనకి ఏంటి అంటే కనుక ఎయిర్ క్రాఫ్ట్ ఒకవేళ ఇండియాలో రిజిస్టర్ అయ్యి ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ అది అయితే కనుక, సో దెన్ అది వేరెవర్ ఎక్కడున్నా కూడా మనకి యాక్ట్ అనేటువంటిది అప్లై అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ద పర్సన్స్ ఆన్ ద ఎయిర్ క్రాఫ్ట్ రిజిస్టర్డ్ అవుట్ సైడ్ ఇండియా బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ దే ఆర్ ఇన్ ఇండియా, ఇన్ అండ్ ఓవర్ ఇండియా, ఫర్ ద టైమ్ బీయింగ్ ఇండియాలో ఉండే అది వేరే చోట రిజిస్టర్ అయ్యి ఉన్నా కూడా వాళ్ళకు కూడా మనకి ఏంటి అంటే ఈ యాక్ట్ అనేటువంటిది అప్లై అవుతుంది. సో దీస్ ఆర్ బేసికలీ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్. సో ద డౌన్ ద లైన్ వన్స్ ఇట్ బికమ్ అన్ యాక్ట్, దెన్ మోర్ and more provisions of this particular act should be discussed in detail. ఓకేనా అండి, బికాజ్ ఎందుకు అని అంటే కనుక మనకి జిఎస్ పేపర్ 2లో గవర్నమెంట్ యాక్ట్స్కి సంబంధించి ఈ యొక్క యాక్ట్ గురించి ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. అంటే హైలైట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ద భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్ 2024 విధేయక్ గురించి మనకి అయితే అడగడం అయితే జరుగుతుంది. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దిస్ పర్టికులర్ యాక్ట్ యాజ్ వెల్. ఎస్, లెట్ us go to the next one. The next article is Preeti Sudan appointed as chairperson of UPSC. So the chairperson of UPSC కింద మనకి a new woman was became a chairperson. So that is known as Preeti Sudan అనేటువంటి పర్సన్ని మనకి ఏంటి అని అంటే కనుక యూపీఎస్సీకి చైర్పర్సన్ కింద అపాయింట్ చేయడం అయితే కనుక జరిగిందండి. ఇంతకుముందు మనకి ఏంటి అని అంటే కనుక మనోజ్ సోనీ హ్యాస్ రిజైన్డ్ ఫ్రమ్ ద యూపీఎస్సీ యాజ్ యూపీఎస్సీ చైర్పర్సన్ లాస్ట్ మంత్, అండ్ నౌ ఏ న్యూ పర్సనాలిటీ దట్ ఈస్ Preeti Sudan was appointed as the chairperson manaki. So okay, this Preeti Sudan, now she was the second woman to hold the position as the chairperson of, so okay, to be the second woman to become the chairperson of the UPSC Union Public Service Commission. So చూడండి ఆ పాయింట్ ఇక్కడ రాశారు మనకి. Miss Sudan is the only the second woman to head the UPSC. So since R.M. Batev served as the chairperson from 1992 to 1996. So she was the second woman. So okay, with respect to UPSC మనకి ఏంటి అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక తెలియాలి. సో మీకు ఆల్రెడీ యూపీఎస్సీ గురించి తెలుసు, బట్ హవెవర్ సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దీస్ బేసిక్ పాయింట్స్ అనమాట. ఈ బేర్ మినిమం పాయింట్స్ మీకైతే తెలిసి ఉండాలి. చూడండి, ద ఫస్ట్ పాయింట్ అసలు కాంటెక్స్ట్ ఏంటి? ప్రీతి సుదాన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ. సో మరి ఒక న్యూ చైర్పర్సన్ని అపాయింట్ చేసినప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక యూపీఎస్సీ గురించి మనకి ఏంటి అని అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక తెలుసుకోవాలి కదండి. దట్ ఈస్ వాట్ ఈస్ ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ చూడండి మనకి, యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. మళ్ళీ చెప్తున్నాను, ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. దిస్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. సో మనకి కాన్స్టిట్యూషనే క్రియేట్ చేసినటువంటి బాడీ అనమాట యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది. సో ఓకే, కొన్ని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఏమని దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీస్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటారు. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే అర్థం ఏంటి? కాన్స్టిట్యూషనే క్రియేట్ చేసినట్లయితే కనుక ఆ బాడీస్ని మనము కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం. ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కంట్రోలర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్,
అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీసే అనమాట. అలాగనే ఇంకేమున్నాయి మనకి, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషనల్ బాడీసే. దెన్ వీ హ్యావ్ అనదర్ బాడీస్, దట్ ఈజ్ స్టాట్యుటరీ బాడీస్. ఒకటి కాన్స్టిట్యూషనల్ బాడీస్, రెండోది స్టాట్యుటరీ బాడీస్. స్టాట్యుటరీ బాడీస్ ఏమేమి ఉన్నాయి మనకి అని అంటే కనుక, సో లైక్ వీ హ్యావ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRC, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ CIC, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ CVC, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, సో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఇవన్నీ కూడా మనకి NCPCR అంటారు. ఇవన్నీ కూడా మనకి ఏంటి, స్టాట్యుటరీ బాడీస్. స్టాట్యుటరీ బాడీస్ అంటే అర్థం ఏంటి, పార్లమెంటు ఒక లా ద్వారా, ఒక లా చేసి మనకి క్రియేట్ చేసినటువంటి బాడీస్, అలాంటి వాటిని స్టాట్యుటరీ అంటే, స్టాట్యూట్ అంటే లా, సో స్టాట్యుటరీ బాడీస్ అంటే పార్లమెంట్ ఒక లా ద్వారా మనకి క్రియేట్ చేసినటువంటి బాడీస్ని స్టాట్యుటరీ బాడీస్ అంటారు. ఎగ్జాంపుల్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఇవన్నీ కూడా మనకి. కాన్స్టిట్యూషనల్ బాడీస్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎలక్షన్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, సో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, వీళ్ళందరూ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనమాట మనకి. ఈవెన్ UPSC has asked a question on this, which of the following bodies are constitutional in nature? అండ్ ప్రతి ఇయర్ ఏదో ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ గురించి మనకి క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుందండి. ఏదో కాన్స్టిట్యూషనల్ బాడీ గురించి, ఏదో ఒక స్టాట్యుటరీ బాడీ గురించి ఎవ్రీ ఇయర్ ఫర్ షూర్ దేర్ విల్ బి వన్ క్వశ్చన్. సో దేర్ ఫోర్ మనం ఏంటంటే తరోగా అయితే ప్రిపేర్ అవ్వాలి. దెన్ సెకండ్ పాయింట్ చూడండి, ద ప్రొవిజన్స్ రిగార్డింగ్ ద కాంపోజిషన్ ఆఫ్ UPSC, అంటే ద UPSCలో మెంబర్స్ ఎవరెవరు ఉండాలి, ఏంటి ఎంతమంది ఉండాలి, అండ్ అలాగే ఆ మెంబర్స్ని ఎలా అపాయింట్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి, అసలు UPSCకి సంబంధించినటువంటి పవర్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే పార్ట్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి అండర్ ఆర్టికల్ నెంబర్ 315 to 323 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి చెప్పడం జరిగింది. ఓకేనా అండి. సో మనకి పార్ట్ నెంబర్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి అండర్ ఆర్టికల్ నెంబర్ 315 to 323 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి ఈ యొక్క UPSC గురించి ఆల్ రిలేటెడ్ మ్యాటర్స్ గురించి మనకి మాట్లాడడం అయితే జరిగిందనమాట, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి. అండ్ UPSC ఈజ్ ఏ సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ ఇన్ ఇండియా. సో రిక్రూటింగ్ ఏజెన్సీ అనమాట మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది. సో ఓకే, త్రూ ద కండక్టింగ్ ద వేరియస్ ఎగ్జామ్స్ లైక్ CDS ఎగ్జామినేషన్ ఒకటి, లేకపోతే UPSC సివిల్ సర్వీసెస్, సో ఓకే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ IES అని చెప్పేసి అంటారు, ఆ ఎగ్జామ్స్ కూడా మనకి, ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి UPSCయే కండక్ట్ చేసి క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకుంటారు. మరి ఈ యొక్క కమిషన్కి ఉండేటువంటి చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు అని అంటే దే ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ద చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ మెంబర్స్ ఆఫ్ UPSC ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే మనకి అపాయింట్ అయితే కనుక చేస్తారు. సో దెన్ ఎనీ మెంబర్ ఆఫ్ ద, మరి టెన్యూర్ ఏంటి వీళ్ళది అంటే కనుక, ఎనీ మెంబర్ ఆఫ్ UPSC షెల్ హోల్డ్ ద ఆఫీస్ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 6 years ఆర్ టిల్ ద ఏజ్ ఆఫ్ 65 years విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అయితే వాళ్ళ యొక్క టర్మ్ 6 years వరకు వాళ్ళు కంటిన్యూ అవుతారు యాజ్ ఎ చైర్పర్సన్గా కానీ, లేదా మెంబర్గా కానీ, లేదా 65 years ఆఫ్ ఏజ్ వచ్చేంత వరకు కంటిన్యూ అవుతారు, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అంటే ఈ రెండిట్లో ఏది ముందు వస్తే కనుక 6 years 65 years ఆఫ్ ఏజ్, సో ఈ రెండిట్లో ఏది ముందు వచ్చేస్తే దెన్ దే విల్ రిటైర్ ఫ్రమ్ దట్ పర్టికులర్ పొజిషన్ అనమాట. క్లియర్ అండి. అయితే 6 years టర్ము లేదా 65 years ఆఫ్ ఏజ్ వచ్చేసి ఉంటే కనుక, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పర్సన్కి 63 years అనుకోండి. ఇప్పుడు ఈ పర్సన్ 63 years కదా, 63 yearsని UPSC చైర్పర్సన్ కింద అపాయింట్ చేశారు. ఇప్పుడు తను ఏమంటారంటే, ఇప్పుడు సరే నాకు టెన్యూర్ 6 years కదా, నేను 69 వరకు కంటిన్యూ అవుతాను అంటే, ఈజ్ ఇట్ పాసిబుల్? నాట్ పాసిబుల్, రైట్? బికాస్ తను 65 years ఆఫ్ ఏజ్ ముందు వచ్చేస్తుంది, 65 years ఆఫ్ ఏజ్ ముందు వచ్చేస్తుంది కాబట్టి, సో మనకి ఏంటి అని అంటే కనుక హీ హ్యాస్ టు రిటైర్ విత్ ఇన్ 2 years.
సిమిలర్లీ మనకి ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ ఏజ్ 55 అనుకోండి, 55. సో నౌ దిస్ పర్సన్ సేస్ దట్ అచ్చా ఓకే, ఇందాకటి పర్సన్కి నాకు 65 ఇయర్స్ వరకు ఉంచారు కదా, అయితే ఏజ్ వచ్చేంత వరకు నాకు ఇప్పుడు 55, ఇప్పుడు నేను కూడా 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వచ్చేంత వరకు నేను అయితే మెంబర్గా కానీ లేదా చైర్పర్సన్గా కానీ ఉంటాను, సర్వ్ చేస్తాను అంటే ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్? నాట్ యాక్సెప్టబుల్. వై? బికాస్ తనకి 6 ఇయర్స్ ముందు క్రాస్ అయిపోతుంది టర్ము. సో దేర్ ఫోర్ అంటే 61 ఇయర్స్కి తను మనకి రిటైర్ అయితే అయిపోవాలన్నమాట. దట్ ఈస్ సో దిస్ టెన్యూర్ వర్క్స్ 6 years or 65 years of age, whichever is earlier. Then the next one చూడండి, any person who has held as a office as a member of the Public Service Commission is ineligible for reappointment to that office. సో ఒక్కసారి ఎవరైనా పర్సన్ మెంబర్ కానీ చైర్పర్సన్గా కానీ అపాయింట్ అయినట్లయితే కనుక మనకి ఏంటి అని అంటే కనుక మరలా రీఅపాయింట్మెంట్ అనేటువంటిది ఉండదు. ఇన్ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్ టు దట్ పర్టికులర్ ఆఫీస్. సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఇక్కడ. దెన్ ఒకవేళ అదే పర్సన్ రిజైన్ చేసేయాలి అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో దిస్ ప్రీవియస్ చైర్పర్సన్ రిజైన్ చేసేసారు కదండి, ఓకే, ద మనోజ్ సోనీ, సో రిజైన్ చేస్తారు కదా, లైక్ వైజ్ అలా ఏదైనా మెంబర్ కానీ లేకపోతే చైర్పర్సన్ కానీ రిజైన్ చేసేయాలి అని అనుకుంటే కనుక ఎస్ దే కెన్ డూ సో బై రైటింగ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చూడండి, ఏ మెంబర్ ఆఫ్ యూపీఎస్సీ మే రిజైన్ ఫ్రమ్ హిజ్ ఆర్ హెర్ ఆఫీస్ బై సబ్మిటింగ్ ద రిటర్న్ రెసిగ్నేషన్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రెసిగ్నేషన్ని సబ్మిట్ చేసి మనకి ఏంటి అని అంటే కనుక రిజైన్ అయితే కనుక చేసేయచ్చు. సో దట్ ఈస్ వాట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. నౌ కమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక మరి ఇలా యూపీఎస్సీ మెంబర్స్ కానివ్వండి లేకపోతే స్టాఫ్ కానివ్వండి, వీళ్ళకి సంబంధించినటువంటి శాలరీస్, అలవెన్సెస్, పెన్షన్స్ ఇవన్నీ కూడా మనకి దే ఆర్ చార్జ్డ్ ఆన్ ద Consolidated Fund of India. Very important point, friends. They are charged on the Consolidated Fund of India మీద they are charged అండి. చార్జ్డ్ అంటారు అంటే ఇంకొక పదం ఏముంటుందంటే ఓటెడ్ అని ఉంటుందన్నమాట. ఓటెడ్. సో దే ఆర్ నాట్ ఓటెడ్, they are directly charged. So without any discussion they will be directly charged అనమాట. సో charged on Consolidated Fund of India. ఏంటిట salaries, allowances, pensions of the members and staff of the commission are charged on the Consolidated Fund. They are not voted. ఇప్పుడు మనకి స్టేట్మెంట్స్లో ఎలా ఇస్తారంటే కనుక salaries, allowances and pensions of the members of the UPSC they are voted on the Consolidated Fund of India అంటారు. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. they were charged directly. అంటే they are not subjected to vote అనమాట. అంటే the members of the parliament will not decide every time that how much we have to give. So it will be directly charged. So there are two components ఉంటాయి మనకి, charged component and voted component. For example, the salaries of the President of India ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే they are charged only on the Consolidated Fund of India. Then next one చూడండి, ఎవ్రీ ఇయర్ మనకి ప్రెసిడెంట్ యూపీఎస్సీ ఏం చేస్తుంది అని అంటే కనుక ప్రెసిడెంట్కి యాన్యువల్ రిపోర్ట్ అయితే కనుక ఒకటి సబ్మిట్ చేస్తారు. ద యూపీఎస్సీ షెల్ ప్రెజెంట్ అన్ యాన్యువల్ రిపోర్ట్ టు దట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంటైనింగ్ ద వర్క్ దట్ ఈస్ డన్ బై ద కమిషన్. సో ఆ ఇయర్లో ఏమేం వర్క్ మనకి యూపీఎస్సీ చేశారు అనేటువంటిదంతా కూడా మనకి ఏంటి అని అంటే సో దే విల్ సబ్మిట్ ద రిపోర్ట్ టు దట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. యాన్యువల్ రిపోర్ట్ ప్రెసిడెంట్ ఇదికి మనకి ఏంటి అని అంటే వీళ్ళు సబ్మిట్ చేయడం అయితే జరుగుతుంది. దిస్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఒక్కసారి మనం రివిజన్ చేసేసుకున్నట్లయితే కనుక చూడండి, సో ఎందుకు మనకి ఇదంతా న్యూస్లో ఉంది ఇప్పుడు యూపీఎస్సీ అంతా కూడా, ఎందుకంటే ఒక న్యూ చైర్పర్సన్ని ప్రీతి సుదాన్ అనేటువంటి మనకి పర్సన్ని మనకి ఏంటి అని అంటే చైర్పర్సన్ ఆఫ్ యూపీఎస్సీ కింద అపాయింట్ అయితే చేశారు. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, షీ ఈజ్ ద సెకండ్ ఉమెన్ సో టు బీ ద చైర్పర్సన్ ఆఫ్ ద యూపీఎస్సీ. సో ద ఫస్ట్ పర్సన్ సర్వ్డ్ ఇన్ ద ఇయర్ 1992 to 1996. ఈవెన్ దిస్ కెన్ బీ ఏ పొటెన్షియల్ క్వశ్చన్ ఫర్ యూ. ఓకే, దెన్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఫస్ట్ పాయింట్ ఏం చూసాం మనము, సో ఫస్ట్ పాయింట్ ఏం చూసామంటే ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి చూసాం. అక్కడ మనకి కాన్స్టిట్యూషనల్ బాడీకి స్టాట్యుటరీ బాడీకి డిఫరెన్సెస్ ఏంటో చూసాము. అండ్ అట్ ద సేమ్ టైం కాన్స్టిట్యూషనల్ బాడీస్కి ఎగ్జాంపుల్స్ ఏంటో చూసాము. స్టాట్యుటరీ బాడీస్ అంటే ఏంటి, వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటో చూసాం. ఓకే, దెన్ నెక్స్ట్ ఏమనుకున్నాము, అసలు all the provisions related to that of the composition, appointment, removal, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ యూపీఎస్సీ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఏ పార్ట్లో మెన్షన్ చేశారు, పార్ట్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, అండర్ ద ఆర్టికల్స్ 315 to 323 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండర్ ఆర్టికల్ 315 to 323 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి అండర్ పార్ట్ 14లో యూపీఎస్సీ రిలేటెడ్ గురించి
పాయింట్స్ అన్ని మెన్షన్ చేశారు. ఆర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి మెన్షన్ చేశారు. ద థర్డ్ పాయింట్ ఏంటి, ఇట్స్ ఎ సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ ఇన్ అవర్ కంట్రీ. ఓకే, సో ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరు అపాయింట్ చేస్తారు, చైర్పర్సన్ మెంబర్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి అపాయింట్ అయితే చేస్తారు. టెన్యూర్ ఏంటి, 6 years ఆర్ 65 years ఆఫ్ ఏజ్, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ ఈజ్ ద టెన్యూర్. అండ్ ఎనీ పర్సన్ హూ హెల్డ్ ద ఆఫీస్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ ఇనెలిజిబుల్ ఫర్ ద రీఅపాయింట్మెంట్ టు దట్ ఆఫీస్ అండ్ దే కెన్ సబ్మిట్ ద రిజిగ్నేషన్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సాలరీస్, అలవెన్సెస్, పెన్షన్స్ ఇవన్నీ కూడా దే ఆర్ చార్జ్డ్ ఆన్ ద కాన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ఓకే, చార్జ్డ్ ఆన్ ద కాన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. యూపీఎస్సీ విల్ సబ్మిట్ ఏ annual report to that of the President of India containing the work that is done by that commission in that past 1 year. So these are the some of the important points up till here, and let us go to the next article. IAF, Indian Air Force largest multilateral exercise to begin this month. సో మన యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ద లార్జెస్ట్ మల్టీలాటరల్ ఎక్సర్సైజ్, మల్టీలాటరల్ అంటే సో ద మల్టిపుల్ కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతారండి. బైలాటరల్ అన్నారనుకో, బైలాటరల్ అంటే ఓన్లీ 2 countries, ట్రైలాటరల్ అంటే ఓన్లీ 3 countries మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజ్ పార్టిసిపేట్ చేస్తారు. మల్టీలాటరల్ అంటే మోర్ దాన్ 3 countries విల్ పార్టిసిపేట్ ఇన్ దిస్ పర్టికులర్ ఎక్సర్సైజ్. అలాంటి ఎక్సర్సైజ్ని, డిఫెన్స్ ఎక్సర్సైజ్ని మనము మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ అయితే కనుక అనడం అయితే జరుగుతుందండి. అయితే మనకి ఇప్పుడు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ద లార్జెస్ట్ మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ విత్ ద నేమ్ తారంగ్ శక్తి. సో తారంగ్ శక్తి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఆర్గనైజ్ చేయడం అయితే జరుగుతుంది. తారంగ్ శక్తి అని చెప్పేసి అరౌండ్ 18 countries అయితే కనుక మనకి దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయట. దీన్ని వీళ్ళు ఏంటి అని అంటే 2 phases మనకి చేద్దాము అని అనుకుంటున్నారు. లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి ఆగస్ట్లో, సెకండ్ వన్ వచ్చేసి సెప్టెంబర్లో అయితే ప్లాన్ చేస్తున్నారండి. ఆగస్ట్లో మనకు వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సూలూర్ తమిళనాడులో మనకైతే కనుక జరగబోతోంది. సూలూర్ ఇన్ తమిళనాడులో ఫస్ట్ ఫేజ్ జరగబోతోంది. అండ్ దెన్ ద సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక జోధ్పూర్లో సెకండ్ ఫేజ్ అయితే మనకి జరుగుతుందట అండి. జోధ్పూర్లో మనకి సెకండ్ ఫేజ్, సూలూరులో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ మనకైతే కనుక జరుగుతుందట. ఇట్స్ ఎ వెరీ ల్యాండ్ మార్క్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డిఫెన్స్ ఎక్సర్సైజెస్ ఆర్ ఆల్సో బికమింగ్ నవ్ డేస్ సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద యూపీఎస్సీ పర్స్పెక్టివ్. సో ఎందుకంటే లాస్ట్ ఇయర్ మిత్రశక్తి అని చెప్పేసి దాని మీద మనకు క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. మరి ఎంత పెద్ద మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ మరి ఇండియా హోస్ట్ చేస్తుంది అని అంటే డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. ఓకే, the first and foremost point చూడండి, Indian Air Force is all set to host its largest multilateral exercise known as Tarang Shakti in 2 phases in August and as well as September, so which is in 2024. Okay, 2024. The aim of this multilateral exercise is to foster the interoperability and share the best practices and also to showcase our indigenous defense industry. మన యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకోవడానికి అంటే మిగతా కంట్రీస్ తోటి, అండ్ అలాగనే మన యొక్క ఇండిజీనియస్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ని, మన యొక్క డిఫెన్స్ ఇండిజీనియస్ ఇండస్ట్రీని మనం ఏంటంటే షోకేస్ చేయడానికి, సో దట్ మిగతా కంట్రీస్కి ఓకే ఇది కూడా మనకి ఏంటంటే ఇది ఒక ప్లాట్ఫామ్గా మనకి ఉపయోగపడడం జరుగుతుందన్నమాట. సో చూడండి, phase 1 విల్ బీ హెల్డ్ ఇన్ ఆగస్ట్ అట్ సూలూర్ తమిళనాడు. సో ద phase 2 విల్ బీ హెల్డ్ ఇన్ జోధ్పూర్లో అయితే కనుక మనకి సో చేయడం అయితే జరుగుతుంది. దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి. ఓకే, సో మనకి ఏంటి అంటే దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. సో ఓకే, then let us go to the next one. Yes, so before going to the next one, let's revise up till here because the last one is editorial. First one వచ్చేసి తారంగ శక్తి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇట్ వాస్ ద లార్జెస్ట్ మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ దట్ ఇండియా ఈజ్ గోయింగ్ టు మనకి హెల్ప్ చేయడం మనమైతే ఆర్గనైజ్ అయితే చేస్తున్నాము. ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ని 2 phases మనకైతే కండక్ట్ చేస్తున్నారు. ఈ పాయింట్స్ అన్నీ మనకి తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రీతి సుదాన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ యూపీఎస్సీ. సో యూపీఎస్సీ రిలేటెడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనకైతే కనుక తెలియాలండి. అండ్ దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ మనం చూసింది ఏంటి అని అంటే కనుక సో దెన్ ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్, న్యూ ఎయిర్ క్రాఫ్ట్ బిల్ అయితే కనుక తీసుకొచ్చారు. సో ద భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్ 2024 అని చెప్పేసి మనకైతే తీసుకురావడం జరిగింది. ఈ బిల్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి అనేటువంటివి కూడా సో మనం అయితే కనుక చూసుకోవాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఫేక్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ అనేటువంటివి అప్డేట్ అవ్వకుండా గవర్నమెంట్ మోర్ అండ్ మోర్ రూల్స్ని అయితే కనుక తీసుకురావడం
అయితే జరుగుతోంది. సో మోర్ స్ట్రింజెంట్ ప్రొసీజర్స్ని అయితే కనుక ఇన్ ప్లేస్ అయితే పెట్టదలుచుకున్నారు. దేర్ ఫోర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 గురించి మనకి తెలియాలన్నమాట. దెన్ ఇఫ్ వి మూవ్ ఫార్వర్డ్ మనకి ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ ద హమాస్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే కనుక హమాస్ లీడర్ ఇస్మాయిల్ హనియే వాజ్ రీసెంట్లీ కిల్డ్ ఇన్ ద ఇరాన్లో అయితే కనుక మనకి ఎయిర్ స్ట్రైక్ వల్ల మనకి ఏంటి అని అంటే అసాసినేట్ అయితే చేశారు. సో దేర్ ఫోర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఈ పర్టికులర్ పర్సనాలిటీ గురించి మనకి తెలియాలండి. ఓకేనా, హమాస్ అంటే ఎవరు, సో అసలు ఆ ఇష్యూ ఏంటి అనేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు అయితే కనుక తెలియాలి. దెన్ ఇఫ్ వీ కమ్ బ్యాక్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఫర్ ద టుడే, ద లాస్ట్ వన్ విచ్ ఈస్ ద గ్లోబల్ స్ట్రగుల్ ఫర్ ఏ పాండమిక్ ట్రీటీ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అయితే కనుక పబ్లిష్ అయిందండి. ఇది మనకి ఏంటి అని అంటే కనుక పాండమిక్ ట్రీటీకి సంబంధించినటువంటిది. ఒక పాండమిక్ ట్రీటీ అనేటువంటిది ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ అయితే కనుక దీని గురించి నెగోషియేషన్స్ అయితే కనుక జరుగుతున్నాయి. బట్ హవెవర్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ మీద మనకి ఏంటి అని అంటే కనుక డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ మధ్యన ఇష్యూస్ రావటం వల్ల మనకి ఏంటంటే ఈ ట్రీటీ కన్క్లూషన్కి అయితే రావట్లేదు. స్టిల్ ద డిస్కషన్స్ ఇంకా మనకి ఏంటి అని అంటే కనుక నెగోషియేషన్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఫెయిల్ అయిపోతున్నాయి అనమాట. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇన్ దిస్ ఆర్టికల్ ద ఆథర్ హ్యాస్ హైలైటెడ్ వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూస్. ఐ హ్యావ్ రిటర్న్ ద కీ పాయింట్స్ ఫర్ యూ సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. అసలు ముందు క్రక్స్ అసలు ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతోంది అని అంటే కనుక దిస్ ఆర్టికల్ డిస్కసింగ్ అబౌట్ ద ఛాలెంజెస్ అండ్ ద ప్రోగ్రెస్ ఇన్ ఫైనలైజింగ్ ఏ హిస్టారిక్ పాండమిక్ అగ్రిమెంట్ డ్యూరింగ్ ద 77th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ. సో 77th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ మనకి మీటింగ్లో మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ ట్రీటీ గురించి ఏంటి అని అంటే కనుక సో డిస్కషన్స్ ఏంటి, ఇష్యూస్ ఏవేంటి అనేటువంటివి మాట్లాడడం జరుగుతుంది. అసలు ఈ అగ్రిమెంట్ దేని గురించి అనేది కూడా మనకి ఇక్కడ ఆథర్ మాట్లాడుతున్నారు. ఇట్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ద గ్లోబల్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్. మొన్న COVID-19 యొక్క ఎఫెక్ట్ తర్వాత మనం ఏంటి అని అంటే కనుక ఫ్యూచర్లో మరి ఏవైనా ఇలాంటి గ్లోబల్ పాండమిక్స్ వచ్చినట్లయితే కనుక రాకుండా అండ్ అట్ ద సేమ్ టైం వచ్చినా కూడా మనం ఏంటి అని అంటే ప్రిపేర్డ్గా మనం అయితే కనుక ఉండాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద గ్లోబల్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్ని పెంచడం అనమాట, మన యొక్క ప్రిపేర్డ్నెస్ని. అండ్ అలాగే టు అడ్రస్ ద ఇన్ఈక్వాలిటీస్ డెవలప్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలపింగ్ కంట్రీస్ మధ్యన ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీస్ని అడ్రస్ చేయడము అండ్ ఈక్విటబుల్ హెల్త్ రెస్పాన్సెస్ మనం ఏంటి అని అంటే ప్రొవైడ్ చేయడము ఈ యొక్క ట్రీటీ యొక్క ముఖ్య ఉద్దేశం. Despite significant negotiations, certain contentious issues are remained unresolved. So there are certain issues which are remain unresolved అనమాట. ఆ ఇష్యూస్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇష్యూ ఏంటి అని అంటే కనుక PABS అంటారనమాట. PABS సిస్టమ్, ప్యాథోజన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. వాట్ ఆర్ ద మెయిన్ ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద గ్లోబల్ పాండమిక్ ట్రీటీ అని చెప్పేసి మనకైతే అడుగుతూ ఉంటారు. సో దే మెయిన్స్లో కూడా ఇంపార్టెంట్, ప్రిలిమ్స్లో కూడా మనకి ఇంపార్టెంట్ ఈ ట్రీటీ మనకి. సో దేర్ ఫోర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దిస్ పర్టికులర్ ట్రీటీ ఫ్రమ్ బోత్ ద ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్. సో చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్యాథోజన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్. అంటే అర్థం ఏంటి అని అంటే దేర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ డిబేట్ around the ensuring equitable access to vaccines and treatments which are derived from genetic resources shared by the developing countries. ఇప్పుడు మనకి ఏంటి అని అంటే ఈ ప్యాథోజన్స్ అనేటువంటి వీటిల్ని కూడా మనకి డెవలపింగ్ కంట్రీస్ అయితే కనుక షేర్ చేస్తున్నారు. ఎవరికి? డెవలప్డ్ కంట్రీస్కి. అంటే డెవలప్డ్ కంట్రీస్కి కావాల్సినటువంటి రీసెర్చ్ ఇన్పుట్స్ అన్నీ కూడా డెవలపింగ్ కంట్రీస్ అయితే కనుక ఇస్తున్నారు. ఇప్పుడు ఈ డెవలపింగ్ కంట్రీస్ ఏమంటున్నారు అని అంటే కనుక మరి ఆ రీసెర్చ్ నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ని మాకు కూడా షేర్ చేయాలి కదా. సో వాట్ ఎవర్ ద ఇన్నోవేషన్ దట్ వాజ్ బ్రాట్ అప్, సో మనకి ఏంటి అని అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి మీరు ఏంటి అని అంటే కొన్ని ప్రొడక్ట్స్ని మీరు ఏంటి అని అంటే కొంత పర్సంటేజ్ ఆఫ్ యువర్ టోటల్ ప్రొడక్ట్స్ నీడ్ టు బి షేర్డ్ అని చెప్పేసి మనకి అంటే ఆ కమిట్మెంట్ని ఏం పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో దట్ WHO ఏం చేస్తుంది అప్పుడు అలా కంట్రిబ్యూట్ చేసినటువంటి వ్యాక్సిన్స్ అన్నిటినీ కూడా ట్రీట్మెంట్స్ని అన్నిటినీ కూడా డెవలపింగ్ కంట్రీస్కి కూడా షేర్ చేస్తారు. సో దట్ సో దే విల్ ఆల్సో బీ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రిపేర్డ్నెస్ అనమాట. అంతే తప్ప సో మేము ప్యాథోజన్స్ని మేము కావాల్సినటువంటి ఇన్పుట్స్ని అన్నీ షేర్ చేస్తున్నాము, బట్ ఆ యొక్క ఇన్పుట్స్ అన్నీ తీసుకుని డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి అని అంటే
వాళ్ళు రీసెర్చ్ని క్యారీ అవుట్ చేసి ఇన్నోవేటివ్ ట్రీట్మెంట్స్ని వ్యాక్సిన్స్ని తీసుకొచ్చి సో వాళ్ళలో వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటున్నారు కమర్షియల్ ఆస్పెక్ట్లో. బట్ మేము రీసెర్చ్ చేయడానికి తోడ్పడినటువంటి మాకేమీ కూడా ఎటువంటి బెనిఫిట్ చూపించట్లేదు. కాబట్టి ఇప్పుడు న్యూ అగ్రిమెంట్ ఈ పాండమిక్ ట్రీటీ ఏం చెప్తోంది అని అంటే కనుక సో నౌ ద బెనిఫిట్స్ హ్యావ్ టు బి షేర్డ్ బై ద డెవలప్డ్ కంట్రీస్ టు ద డెవలపింగ్ కంట్రీస్ యాజ్ వెల్. డెవలప్డ్ కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ కంట్రీస్ ఏవైతే ఉంటాయో డెవలపింగ్ కంట్రీస్కి బెనిఫిట్స్ని షేర్ చేయాలి. బెనిఫిట్స్ని షేర్ చేయడము అని అంటే ఈ యొక్క వ్యాక్సిన్స్ ఏవైతే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అట్లీస్ట్ 20% ఆఫ్ దేర్ వ్యాక్సిన్స్ మనకేంటి అని అంటే కనుక దే హ్యావ్ టు కంట్రిబ్యూట్ ఇట్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సో దట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ వాళ్ళకి ఏంటి అని అంటే కనుక వీటిల్ని చేయడం జరుగుతుందన్నమాట, షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో తద్వారా వాళ్ళకు కూడా ఈక్విటబుల్ యాక్సెస్ అనేటువంటిది ఉంటుంది డెవలప్డ్ కంట్రీస్తో పాటే. హై ఇన్కమ్ కంట్రీస్ ఆర్ ప్రిఫరింగ్ ఫర్ వాలంటరీ టర్మ్స్ వైల్ ద డెవలపింగ్ కంట్రీస్ ఆర్ అడ్వకేటింగ్ ఫర్ మ్యాండేటరీ అగ్రిమెంట్ టు ప్రివెంట్ ద ఎక్స్ప్లాయిటేషన్. సో ఈ పాయింట్ ఏం చెప్తున్నారంటే సో డెవలప్డ్ కంట్రీస్ ఏమంటున్నారంటే సరే ఓకే మేము వాలంటరీగా ఎంత మేము ఇవ్వదలుచుకుంటే అంత ఇస్తాం, ఓకే మమ్మల్ని ఇంక క్వశ్చన్ చేయకూడదు ఇంకా డెవలప్డ్ కంట్రీస్ అంటున్నారు. డెవలపింగ్ కంట్రీస్ ఏమంటున్నాయంటే అలా కుదరదు, దేర్ షుడ్ బి ఏ మ్యాండేటరీ అగ్రిమెంట్, ఇంత పర్సంటేజ్ అని ఖచ్చితంగా షేర్ చేయాలి అనే ఒక బైండింగ్ ఆస్పెక్ట్ ఉండాలి. సో దెన్ ఓన్లీ ఎక్స్ప్లాయిటేషన్కి గురవ్వరు. సో దేర్ ఫోర్ మనకి ఏంటి అని అంటే కనుక ఒక బైండింగ్ అగ్రిమెంట్ అనేటువంటిది ఉండాలి, మ్యాండేటరీ టార్గెట్ ఉండాలి, అంటే ఇంత ఖచ్చితంగా షేర్ చేయాలి అనేటువంటిది. సో దిస్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ కాంట్రవర్సీ బిట్వీన్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. అలా ఎలా కుదురుతుంది అని డెవలప్డ్ కంట్రీస్ అంటారు. సో ఎందుకు కుదరదు, ఎందుకంటే మేము కూడా రీసెర్చ్ మీకు ఇన్పుట్స్ అవి కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం కదా, వీఆర్ షేరింగ్ ద ప్యాథోజన్స్ అండ్ ఆల్ రిక్వైర్డ్ థింగ్స్. మరి మాకు యాక్సెస్ మాకు కూడా ఈక్విటబుల్ షేర్ ఉండాలి అని మేము అనుకుంటాం కదా అని చెప్పేసి ఈ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ మధ్యన కాంట్రవర్సీ అయితే నడుస్తోందండి. దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ కాంట్రవర్సీ ఇష్యూ. దీని వలన మనకి ఏంటంటే పాండమిక్ ట్రీటీ ముందుకు వెళ్ళట్లేదు. సెకండ్ వన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. సో ఎవరైతే ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఈ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏవైతే ఉంటారో వాటికి ఏంటంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పెట్టేసుకుంటున్నారు. సో వాటికి ఏంటి అని అంటే కనుక ఈ పేటెంట్ ఇది పెట్టేసుకుంటున్నారు అనమాట. సో తద్వారా మనకి ఏమవుతుంది మనకి సో దాన్ని మిగతా లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి షేర్ చేయడానికి ఆ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయట్లేదు. అండ్ అలాగనే మనకి ఏంటి అంటే లో ఇన్కమ్ కంట్రీస్ దగ్గర లోకల్ ప్రొడక్షన్ని కూడా ఎన్హాన్స్ చేయట్లేదు. సో దట్ ఈస్ ఎ సెకండ్ ఇష్యూ హైలైటెడ్. సో ఇప్పుడు ఏంటి అని అంటే కనుక ఇప్పుడు లోకల్ ప్రొడక్షన్ని పెట్టాలి సో దట్ ఏంటంటే మనకి లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి కూడా ఇన్ కేస్ ఇలాంటి పాండమిక్ వచ్చినప్పుడు సో సెంట్రల్ ఇప్పుడు మెయిన్ డెవలప్డ్ కంట్రీస్ యొక్క చారిటీ పరంగా తీసుకుని ఆ కంట్రిబ్యూషన్స్ మాకు అవసరం లేదు, వాటి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, మాకంటూ లోకల్ ప్రొడక్షన్ ఉన్నట్లయితే కనుక సో దెన్ వాట్ విల్ హ్యాపెన్ సో దట్ దెన్ దే విల్ హ్యావ్ ద యాక్సెస్ టు ద వ్యాక్సిన్స్ ఇన్ దేర్ కంట్రీ ఇట్ సెల్ఫ్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీ అదర్ కంట్రీ. సో దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. ఫస్ట్ ఇష్యూ దేని గురించి ప్యాథోజన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్, సెకండ్ దేని గురించి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ లోకల్ ప్రొడక్షన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి తద్వారా. దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇష్యూ అనమాట మనకి. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి వన్ హెల్త్ అప్రోచ్ అంటారు. వన్ హెల్త్ అప్రోచ్ అంటే ఈ యొక్క యూరోపియన్ యూనియన్ కంట్రీస్ వీళ్ళందరూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక దే ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఇంటర్ కనెక్టెడ్నెస్. ఈవెన్ ట్రీటీ కూడా మనకి ఏంటి అంటే ఇట్ హ్యాస్ రికగ్నైజ్డ్ ఇట్ లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ ద హెల్త్ ఆఫ్ ద పీపుల్, యానిమల్ అండ్ యాజ్ వెల్ యాజ్ యానిమల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ట్రీటీ డ్రాఫ్ట్ అగ్రిమెంట్ అయితే రికగ్నైజ్ చేశారు. అండ్ అలాగే వెస్ట్రన్ డెవలప్డ్ కంట్రీస్ రికగ్నైజ్ చేశారనమాట. బట్ డెవలపింగ్ కంట్రీస్ ఇప్పుడు దీనికి అపోజ్ చెప్తున్నారు, ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ద ఎడిక్వేట్ రిసోర్సెస్, సో ఫండ్స్ లేవు మాకు ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్కి అని చెప్పేసి మనకి ఈ ఇష్యూస్ని మనకి ఏంటంటే పాండమిక్ ట్రీటీని సైన్ చేయనివ్వకుండా అడాప్ట్ చేయనివ్వకుండా ముందుకి వెళ్ళనివ్వకుండా ఆపేస్తున్నాయన్నమాట. సో దేర్ ఫోర్ దీస్ ఇష్యూస్ నీడ్ టు బీ అడ్రస్డ్ సూన్ అని చెప్పేసి మనకి సో దట్ everybody will have the equitable access to that of the vaccines and intellectual property right need to be waived off and the transfer of technology need to be done so that they will have a local production in their own countries. సో తద్వారా ఎప్పుడైనా పాండమిక్ అది వచ్చినప్పుడు మళ్ళీ డెవలపింగ్ కంట్రీస్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఈ యొక్క డెవలప్డ్ కంట్రీస్ వైపు తిరిగి చూడాల్సిన అవసరం లేదనమాట. సో మాకు ఇవ్వండి, మాకు వ్యాక్సిన్స్ని షేర్ చేయండి అని చెప్పి బతిమాలుకోవాల్సిన అవసరం లేదు. దే కెన్ ఓన్లీ హ్యావ్ దేర్ లోకల్ ప్రొడక్షన్. ఎస్, అందుకని ఈ ట్రీటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రీటీ అండి. గ్లోబల్ పాండమిక్ ట్రీటీ అంటారు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్.
yes friends, yes, I hope you are able to understand these particular articles అండి. సో మనకి ఏంటి అని అంటే కనుక, సో మీరు if this was your first video, please try to watch the other videos as well in our particular channel so that you will come to know the quality of our టీచింగ్ అండ్ ద స్టైల్ ఆఫ్ టీచింగ్. హిందూ న్యూస్ పేపర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి హిందూ న్యూస్ పేపర్ నుంచే వస్తాయి. ద రెస్ట్ అదర్ 50% మనకి యూపీఎస్సీలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ వీటి నుంచి మనకి ఆర్టికల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ద రెస్ట్ అదర్ 50%కి ఇక్కడ ఫస్ట్ 50%కి సంబంధించింది మనం ఆల్రెడీ హిందూ న్యూస్ అనాలిసిస్లో కవర్ చేస్తున్నాము. ద రెస్ట్ 50% వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక కవర్ చేయడానికి మనం ఒక డెడికేటెడ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ని మనం అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ద కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ, ఇది మీకు డైలీ లైవ్ క్లాసెస్లో వస్తుందండి. ఐ విల్ బి ద పర్సన్ హూ విల్ టేకప్ ద లైవ్ క్లాసెస్. మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను అక్కడైతే ఆ ప్లాట్ఫామ్లో అడగచ్చు. అండ్ ఇది బైలింగ్వల్ మోడ్లో ఉంటుంది, బోత్ ఇంగ్లీష్ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు. సో ఇంతే ప్లెయిన్ అండ్ ఇంతే సింపుల్గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అండ్ డైలీ, వీక్లీ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ని కూడా మీకు అయితే ఇవ్వబడడం జరుగుతుంది సో దట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ రెఫరెన్స్ పర్పస్. అండ్ దాంతోపాటు యూ విల్ హ్యావ్ ఏ క్లాస్ నోట్స్ యాజ్ వెల్. సో మన యొక్క క్లాస్ నోట్స్ కూడా మనకి ఏంటి అని అంటే మీకు యాప్లో మనం షేర్ చేస్తాము సో దట్ యూ కెన్ రీడ్ ఇట్. మరి చదువుకుంటే వెళ్ళిపోతే కుదరదు కదా. సో వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ని కూడా మనం ఆర్గనైజ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా ప్రొవైడ్ చేయబడుతుందండి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఏ 50% డిస్కౌంట్గా మనం దీన్ని 5,000 రూపీస్కి దీన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇట్స్ నాట్ ఫర్ 1 month ఆర్ ఇట్స్ నాట్ ఫర్ 3 months. మీకు ఈ 5,000 రూపీస్ ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీకి మీకు డైలీ లైవ్ క్లాసెస్లో ఇంక కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంకెక్కడ చూసుకోవాల్సిన పని లేదు, అన్నీ మన దగ్గర కవర్ అవుతాయి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ వీటి నుంచి వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం అయితే కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మన యొక్క టీం మీరైతే కనుక ఇఫ్ యూ ఆర్ ఏ సీరియస్ ఆస్పిరెంట్ దెన్ యూ కెన్ డెఫినెట్లీ ఎన్రోల్ ఆన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. Okay, so similarly we have one more thing andi. So beginners, if you are a beginner, if who don't know anything about UPSC, who don't know anything about these subjects, then in that context చాలా మంది సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే NCERT, స్టార్ట్ విత్ ద NCERT సో దట్ యూ విల్ గెట్ సమ్ బేసిక్ మీకు అండర్స్టాండింగ్ అనేటువంటిది వస్తుంది అని చెప్తారు. సో బట్ కానీ చాలామందికి NCERTస్ని ఎలా కవర్ చేయాలి అనేటువంటిది తెలియదు. సో అందుకని వీ హ్యావ్ ఎన్ NCERT ఫౌండేషన్ కోర్స్ అయితే మన దగ్గర ఉంది. క్లాసెస్ 6th నుంచి 12th వరకు మనం ఇక్కడ కవర్ అయితే కనుక చేస్తాం ఫ్రెండ్స్. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్. బట్ యాజ్ ఎ డిస్కౌంట్గా మనము 5,000 రూపీస్కి దీన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది కూడా మీకు ఏంటి అని అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే కనుక మన యొక్క టీం మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లియర్ చేస్తారు. అండ్ దే విల్ ఎన్ష్యూర్ దట్ యూ జాయిన్ ద బెస్ట్ పాసిబుల్ కోర్స్ ఫర్ యూ. And definitely these courses will definitely enrich your preparation. That's what I can say. Yes. Now it's the time for today's question. Which of the following countries will host the multilateral exercise named Tarang Shakti? United States of America, Japan, Australia, and as well as India. So I hope you already know the answer. If you know the answer, please comment it. And at the same time, if you have liked the video, please like it, friends, so that only those likes and comments only will give me more and more encouragement. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ షో యువర్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమెంట్స్. So okay. Yes, okay friends, that's it. And there was an optional related announcement as well friends. GS papers తో పాటు ఆప్షనల్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, దానికి సంబంధించి మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ ఉన్నాయి. లైక్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రో, తెలుగు లిటరేచర్, ఇవన్నీ కూడా మనకైతే కనుక ఉన్నాయి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 25,000 రూపీస్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఒకేసారి పే చేయలేము అనుకుంటే EMI 5,000 per monthలో కూడా మీరు పే చేసుకోవచ్చు. ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. ఇది కూడా క్లాసెస్ వచ్చేసి మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ ఉంటాయి. ఫీ వచ్చేసి ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 15th August వరకు మాత్రమే. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీ ఆప్షనల్ రిలేటెడ్ డౌట్స్, డైలమాస్ అన్నీ మీరు క్లియర్ చేసుకుని మీకు నచ్చినటువంటి ఆప్షనల్లో మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. Okay, please do comment your answer and please show your love and about these particular videos in the form of your comments. Okay, any form of appreciations or criticisms, even criticisms we are here to accept so that we can improve ourselves when we'll do the course corrections. And if you like the video, please like it. Okay friends, thank you so much. All the best. Happy learning and let's meet again tomorrow. Until then, bye bye.